హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆథెంటిక్ మెటీరియల్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఒకసారి క్వెషన్ చూడండి. వాట్ ఆర్ ఆథెంటిక్ మెటీరియల్స్? గివ్ ఎగ్జాంపుల్స్. ఆథెంటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? వాటి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఓకేనా? Authentic materials are real life materials that are originally created for communication or everyday use, not specially prepared for teaching English. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? ఆథెంటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? రియల్ లైఫ్ మెటీరియల్స్ అంటే మన రియల్ లైఫ్లో వాడే మెటీరియల్స్ అనమాట అవి. అవి ఒరిజినల్గా దేనికోసం క్రియేట్ చేయబడ్డాయి అంటే కమ్యూనికేషన్ కోసం, లేకపోతే ఎవ్రీడే యూస్ కోసం క్రియేట్ చేయబడ్డాయి అవి. కాకపోతే నాట్ స్పెషల్లీ ప్రిపేర్డ్ ఫర్ టీచింగ్ ఇంగ్లీష్ టీచ్ చేయడానికి కాదు. ఓకేనా? ఇవి ఆథెంటిక్ మెటీరియల్స్ అనేటివి ఇంగ్లీష్ టీచ్ చేయడానికి కాదు. అవి మన డైలీ యూస్లో వాడకానికి, ఇంకా కమ్యూనికేషన్ కోసమని తయారు చేయబడ్డాయి. ఓకేనా? దే ఎక్స్పోజ్ లెర్నర్స్ టు ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యూజ్డ్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్. అందులో ఇంగ్లీష్ ఎట్లా ఉంటుందంటే మనం నార్మల్గా మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఎట్లాంటి ఇంగ్లీష్ ఉంటుందో అట్లాంటి ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇవి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో వాడతాం మనం ఈ ఆథెంటిక్ మెటీరియల్స్ అనేది. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ యూజ్ ఏ రియల్ రెస్టారెంట్ మెన్యూ టు టీచ్ ఇంగ్లీష్, ద మెన్యూ వాజ్ నాట్ క్రియేటెడ్ టు టీచ్ ఇంగ్లీష్, ఇట్ వాస్ క్రియేటెడ్ ఫర్ కస్టమర్స్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ అన్ ఆథెంటిక్ మెటీరియల్. ఇప్పుడు మనము సపోజ్ ఒక రెస్టారెంట్ మెన్యూ తీసుకున్నాం. అందులో మనము పిల్లలకి ఎట్లాంటి డిషెస్ ఉంటాయి, వెజ్ ఏముంటాయి, నాన్ వెజ్ ఏముంటాయి, లేకపోతే ఏదైనా స్పెషల్ డిషెస్ ఉన్నాయనుకోండి, అవి ఏముంటాయి అవన్నీ మనము పిల్లలకి చెప్పాలనుకుంటున్నాం. ఓకేనా? అప్పుడు అది మనకు స్పెషల్‌గా చదువు కోసం అని ప్రిపేర్ చేసింది కాదు. అది టీచింగ్ మెటీరియల్, టీచింగ్‌కి, లెర్నింగ్‌కి ప్రిపేర్ చేసింది కాదు. అది డైలీ యూస్ కోసం ఒక కస్టమర్‌ని అన్ని అందులో ఉన్న కేటగిరీస్ అన్ని పెట్టి అందులోకెళ్ళి వాళ్ళు ఈజీగా చూజ్ చేసుకోవడానికి, వాళ్ళ ప్రైస్ తెలుసుకోవడానికి అని వాడేదది. కాకపోతే మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? మన క్లాస్‌లో వాడుతున్నాం అది. ఎందుకు అంటే డిషెస్ గురించి చెప్పడానికి, లేకపోతే అందులో ఉన్న ఆహ్, నేమ్స్ గానీ అవన్నీ తెలుసుకోవడానికి మనం మన క్లాస్ రూమ్‌లో వాడుతున్నాం కదా! అదేమైతుంది అక్కడ ఆథెంటిక్ మెటీరియల్. ఓకేనా? నెక్స్ట్ అకార్డింగ్ టు గెబ్హార్డ్, ఇక్కడ చూడండి. అకార్డింగ్ టు గెబ్హార్డ్, ఆథెంటిక్ మెటీరియల్స్ క్యాన్ బి గ్రూప్డ్ ఇంటూ 4 కేటగిరీస్. ఓకేనా? ఆథెంటిక్ మెటీరియల్స్‌ని ఈయన 4 కేటగిరీస్‌గా డివైడ్ చేసిండనమాట. ఫస్ట్ ఇదేంటి? ఆథెంటిక్ లిజనింగ్ వ్యూయింగ్ మెటీరియల్స్. ఇది ఆర్ కాదు, ఇక్కడ నేను ఆర్ సింబల్ పెట్టినా కానీ ఆర్ కాదనమాట. లిజనింగ్ అండ్ వ్యూయింగ్ మెటీరియల్స్. ఓకేనా? ఇంకోటి ఏంటి? ప్రింటెడ్ మెటీరియల్స్. నెక్స్ట్ విజువల్. నెక్స్ట్ ఏమో రియలియా అంటే ఏంటంటే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఇంకా చూడండి, లిజనింగ్ అండ్ వ్యూయింగ్ అంటే మనము వింటూ చూడడం, రెండు వినడము చూడడం రెండు మిక్స్ అయి ఉంటాయన్నమాట ఇందులో, ఈ మెటీరియల్స్లో. ఎగ్జాంపుల్స్ ఏంటి? టీవీ కమర్షియల్స్ అంటే టీవీ యాడ్స్, న్యూస్ ప్రోగ్రామ్స్, వెదర్ ఫోర్కాస్ట్, ఎయిర్పోర్ట్ ఆర్ రైల్వే అనౌన్స్మెంట్, రేడియో టాక్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, సాంగ్స్ అండ్ ఫిల్మ్స్, ఇవన్నీ లిజనింగ్. ఇంకా వ్యూయింగ్ కూడా. ఓకేనా? ఇవేంటివి? ఆథెంటిక్ మెటీరియల్స్. ఇవి స్పెషల్గా టీచింగ్ కోసమని ప్రిపేర్ అవ్వలేవు ఇవి మనం డైలీ యూస్లో వాడకానికి. ఇప్పుడు చూడండి, న్యూస్ ప్రోగ్రామ్స్ ఉందనుకో, న్యూస్ ప్రోగ్రామ్ ఎందుకు మనము మన చుట్టూ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి న్యూస్ ప్రోగ్రామ్ చూస్తాం. కానీ మనం అది పిల్లలకి ఎట్లా చూపిస్తాము? వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కోసం. మనం దాన్ని స్పెషల్గా ఇక్కడ వాడుతున్నాము. అది దానికోసమని ప్రిపేర్ కాలేదు, స్టూడెంట్స్ కోసమని కాదు. ఇంకోటి ఏంది? వెదర్ ఫోర్కాస్ట్. కూడా వెదర్ ఫోర్కాస్ట్ ఎవరికి? ఫార్మర్స్‌కి. నార్మల్గా చెప్పాలంటే ఫార్మర్స్‌కి కానీ, ఫిషర్స్‌కి కానీ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అది. కానీ మనం పిల్లలకి కూడా దాని గురించి చెప్తాం. ఎందుకు చెప్తున్నాము అంటే వాళ్ళు తెలుసుకోవడానికి. వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి, టెంపరేచర్స్ గురించి అవన్నీ చెప్పడానికి మనం వాడుతుంటాం. ఓకేనా? వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్స్ కానీ అవన్నీ. అవి ఆథెంటిక్ మెటీరియల్స్. ఓకేనా? నెక్స్ట్ ఆథెంటిక్ ప్రింటెడ్ మెటీరియల్స్. ఇక్కడ మనకు పేర్లోనే కనిపిస్తుంది ప్రింటెడ్. ఇవన్నీ ప్రింట్ అయ్యి ఉంటాయి. ఏంటివి? న్యూస్ పేపర్ ఆర్టికల్స్, రెసిపీస్, అడ్వర్టైజ్మెంట్స్, ట్రైన్ టైమ్ టేబుల్స్, రెస్టారెంట్ మెన్యూ, బ్రోచర్, అప్లికేషన్ ఫామ్, ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ప్రోడక్ట్స్, ఇవన్నీ మనకు దేనికి? డైలీ లైఫ్కి ఇవన్నీ. కాకపోతే మనం వీటిని స్టడీస్లో కూడా యూజ్ చేస్తాము. ఎందుకంటే పిల్లలకి చెప్పడానికి. అది అక్కడ ఆథెంటిక్ మెటీరియల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, బ్రోచర్స్ ఉంటాయి, బ్యాంక్లో మనకి ఇస్తారు కదా. ఆ బ్రోచర్స్ మనము పిల్లలకి దాని గురించి చెప్పడానికి వాడతాం. అది పిల్లల కోసం అని కాదు, స్టూడెంట్స్ కోసం అని కాదు. అది బ్యాంక్లో ఫిల్ చేసి మనం మనీ డిపాజిట్ చేయాలన్నా ఏం చేయాలన్నా దానికి వాడతాం. కాకపోతే మనం దాన్ని స్టడీస్లో కూడా వాడుతున్నాం. ఎందుకు? పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వడానికి. ఓకేనా?
న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా అంతే. మనం రోజు పిల్లలకి చదివిపిస్తాం కదా మార్నింగ్. ఎందుకు చదివిపిస్తాం? వాళ్ళకి నాలెడ్జ్ రావడానికి, ప్లస్ రీడింగ్ అలవాటు కావడానికి, ఇంకా కొత్త కొత్త వర్డ్స్, ప్రొనౌన్సియేషన్స్ అలవాటు కావడానికి అట్లా. వాటిని మనం ఏమంటాం? ప్రింటెడ్ ఆథెంటిక్ మెటీరియల్స్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ విజువల్ మెటీరియల్స్. విజువల్ అంటే మనం చూస్తూ ఉన్నవి. ఓకేనా. ఫోటోగ్రాఫ్స్ కానీ, పెయింటింగ్స్, పోస్ట్ కార్డ్స్, మ్యాగజైన్ పిక్చర్స్, క్యాలెండర్స్, స్ట్రీట్ సైన్స్, వర్డ్లెస్ పిక్చర్ బుక్స్ అంటే వర్డ్స్ లేకుండా ఓన్లీ పిక్చర్ బుక్స్, పిక్చర్స్ ఉండడం. స్ట్రీట్ సైన్స్ అంటే ఏంటంటే మనం ఇట్లా రోడ్ మీద నడుస్తున్నప్పుడు మనకు కొన్ని సైన్ బోర్డులు ఉంటాయి. స్టాప్ అని కానీ, లేకపోతే వన్ వే రోడ్ ఉందని కానీ, లేకపోతే లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి, యూ టర్న్ ఉంది అని అవన్నీ బోర్డ్స్ ఉంటాయి కదా, అవి స్ట్రీట్ సైన్స్ అనమాట. ఓకేనా. అవి దేనికోసం వాడుతున్నాం మనము? మనం రోడ్ మీద పోయే వాళ్ళకి తెలవడానికి వాడుతున్నాం. కానీ అవే సైన్స్ మనం పిల్లలకి కూడా చూపిస్తాం. ఎప్పుడు సోషల్‌లో ఒక సమ్ టాపిక్ వచ్చినప్పుడు ట్రాఫిక్ గురించి గానీ, రోడ్ల గురించి గానీ అట్లా వచ్చినప్పుడు చెప్తాం. ఎందుకు చెప్తాం? వాళ్ళకి నాలెడ్జ్ కోసం. అది అక్కడ ఆథెంటిక్ మెటీరియల్. ఓకేనా. నెక్స్ట్ రియలియా అంటే ఏంటంటే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అంటే కాయిన్స్, కరెన్సీ, మొబైల్ ఫోన్స్, క్లాక్స్, టాయ్స్ అండ్ డాల్స్, పప్పెట్స్, ప్రోడక్ట్ ప్యాకేజెస్. ఇప్పుడు చూడండి, క్లాక్స్ ఉందనుకోండి. క్లాక్స్ మనం దేనికోసం వాడతాం? ఇంట్లో టైం చూడడానికి. అది మన డైలీ యూస్‌కి మనం వాడేది. కాకపోతే అదే మనము పిల్లలకి కూడా చూపిస్తున్నాం స్కూల్లో. ఎందుకు చూపిస్తున్నాం అంటే వాళ్ళకి టైం అర్థం కావడానికి. మనం అక్కడ టీచింగ్‌లో యూజ్ చేస్తున్నాం దాన్ని. అది ఆథెంటిక్ మెటీరియల్. అది ఎట్లాంటి ఆథెంటిక్ మెటీరియల్ అంటే రియలియా అంటే ఏంటంటే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. ఓకేనా. రియలియా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. ఇఫ్ మెటీరియల్ వాజ్ మేడ్ ఫర్ రియల్ లైఫ్, నాట్ ఫర్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్, ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఆథెంటిక్ మెటీరియల్. అంటే సపరేట్గా ఇంగ్లీష్ క్లాస్ రూమ్ కోసం అని కాకుండా రియల్ లైఫ్ కోసం తయారు చేయబడ్డది అనుకోండి, మేడ్ అయి ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ఆథెంటిక్ మెటీరియల్ అని అంటాం. ఓకేనా. ఈజీ మెమరీ ట్రిక్ చూడండి. రియల్ లైఫ్, రియల్ లాంగ్వేజ్, ఆథెంటిక్ మెటీరియల్. రియల్ లైఫ్ కోసం వాడబడతాయి, అందులో రియల్ లాంగ్వేజ్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? ఆథెంటిక్ మెటీరియల్ అని అంటాం. ఓకేనా. సింపుల్గా ఏం లేదండి. మనము ఈ మెటీరియల్స్ అనేటివి మన డైలీ లైఫ్ కోసము, లేకపోతే కమ్యూనికేషన్ కోసమని ప్రిపేర్ చేయబడ్డాయి. కాకపోతే మనం వాటిని స్పెషల్గా ఎడ్యుకేషన్ కోసం కావు. కాకపోతే మనం వాడుకుంటాం అనమాట మనకు అవసరం ఉన్నప్పుడు. అందుకే వాటిని ఏమంటున్నాం మనం? ఆథెంటిక్ మెటీరియల్స్ అని అంటాం. అవి రియల్ లైఫ్ మెటీరియల్స్. ఓకేనా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ టాపిక్లో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.